ఒక మర్డర్ జరిగింది. నువ్వు నీ కళ్ళారా చూసావు. కానీ తర్వాత రోజు చూసేసరికి అంతా నార్మల్‌గా ఉంటే, నువ్వు చూసింది నిజమో కాదా అని చెప్పి నీకే డౌటొస్తుంది కదా! ఈ బుక్ పేరు 'ద వుమెన్ ఇన్ ద విండో'. ఆనా అనే ఒక చైల్డ్ సైకాలజిస్ట్‌కి అగోరాఫోబియా అనే ఒక సీరియస్ సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే, ఆనాకి ఇంట్లో నుంచి బయటికి రావాలంటే చాలా భయం. సో, తనెప్పుడూ ఇంట్లోనే ఉంటూ, ఓల్డ్ మూవీస్ చూస్తూ, వైన్ తాగుతూ గడిపేది. అలాగే ఆనా తన విండో నుంచి చుట్టూ ఉన్న హౌసెస్‌ని, మనుషుల్ని గమనిస్తూ ఉండేది. ఒకరోజు ఆనా వాళ్ళ ఎదురింట్లో ఒక కొత్త ఫ్యామిలీ దిగుతుంది. ఆనాకి తన విండో నుంచి వాళ్ళేం చేస్తున్నారో చూడడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. ఆ ఫ్యామిలీలో జేన్ అనే ఒక హౌస్ వైఫ్ ఆనాకి పరిచయం అవుతుంది. వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ అవుతారు. ఒకరోజు ఆనా విండో నుంచి చూస్తుండగా జేన్‌ని ఎవరో కత్తితో పొడిచి చంపేస్తారు. ఆనా అది చూసి చాలా షాక్ అవుతుంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తుంది. కానీ పోలీసులు వచ్చేసరికి అక్కడ సిట్యుయేషన్ అంతా రివర్స్‌లో ఉంటుంది. అసలక్కడ ఏ మర్డర్ జరగలేదు. అలాగే జేన్ ప్లేస్‌లో వేరే ఎవరో అమ్మాయి ఉంటుంది. అండ్ ఆ అమ్మాయి సేఫ్‌గా ఉంటుంది. ఆనాకేం అర్థం కాదు. తను చూసిందంతా ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆమె కండిషన్ చూసి ఆమెకి పిచ్చనుకుంటారు. అసలు ఇంతకి ఏం జరిగింది? ఆనా చూసిందంతా నిజమేనా? లేదా తన ఇమాజినేషనా? ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ బుక్ చదవండి. లేదా ఈ ఫుల్ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నేను వీడియో చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది కూడా చూడొచ్చు. యూట్యూబ్ ఛానల్ లింక్ బయోలో ఉంది. మళ్ళీ ఇంకొక రీల్‌లో ఇంకొక బుక్‌తో కలుద్దాం.